అమ్మ మ్యాట్రిమోనీ చైర్మన్ అర్జున్ రావు ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ మ్యాట్రిమోనీ సభ్యులు వారి అమ్మల గురించి చెప్తూ భావోద్వేగాలకు గురి అయి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం అర్జున్ రావు మాట్లాడుతూ ఈ ఇంటర్నేషనల్ మదర్స్ డే కార్యక్రమంలో కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా ఈ సంఘం కలిసికట్టుగా పనిచేస్తూ న్యాయంగా పెళ్లిళ్లు చేస్తున్నామని, మా కృషి చూసి ప్రభుత్వం కూడా స్పందిస్తుందని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. సృష్టికి మూలం అమ్మ. అమ్మ అనేది లేకపోతే సృష్టి లేదు. కనిపించే దైవం మన అమ్మ. మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా అమ్మని మర్చిపోవద్దు. పెళ్ళయి లైఫ్ బిజీ అయిపోగానే మన తల్లిదండ్రులను అనాథ ఆశ్రమంలో పడేస్తున్నారు. ఇది ఎంత మాత్రం హర్షించదగ్గ పని కాదు అని అన్నారు. కనిపించిన మన అమ్మ మనకు భారం కాదు. దయచేసి అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని మనవి చేస్తున్నానని అన్నారు. తీసుకోవాలి. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఓకే. నేను అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని, ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జేఏసీ ప్రెసిడెంట్. ఈరోజు మేమందరం ఇలా గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం మదర్స్ డే అంటే ఇంటర్నేషనల్ సెలబ్రేటెడ్ మదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మాతృ దినోత్సవం అని చెప్పేసి అమ్మ మధ్యవర్తుల సంఘం ద్వారా మేము ఈ కార్యక్రమం అన్నది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మా సంఘంలో సమాజంలో పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తులు ఉంటారు. మా సంఘంలో మేము పెళ్ళిళ్ళు మాత్రమే చేస్తాము. ఒక కుటుంబాన్ని ఇస్తున్నాము, ఒక జీవితం ఇస్తున్నాము, ఒక వృక్షం ఇస్తున్నాము, మేము ఒక వంశాలు అన్నది ఇస్తున్నాం. కులాలకి మతాలకు అతీతంగా అందరం కలిసి ఎన్నో వేల మంది మేము ఉన్నాము. సో కలిసికట్టుగా మేము ప్రయాణం చేస్తూ ఎన్నో పెళ్లి సంబంధాలు సెటిల్ చేస్తూ మా దీవెన వారికి ఇవ్వడం జరుగుతుంది. సో త్వరలో మా కృషి కూడా ప్రభుత్వం గుర్తిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, అమ్మలకి ఎస్పెషల్లీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ మదర్స్ డే. సంవత్సరంలో మనము ప్రతి సంవత్సరం ఎవ్రీడే ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒకటి అకేషన్ వస్తుంటుంది మనకి. లైక్ మహిళా దినోత్సవం అని చెప్పేసి అండ్ లైక్ అలా వస్తుంటాయి, చాలా ఉన్నాయి మనకి. కానీ మదర్స్ డే స్పెసిఫిక్గా మేము ఎందుకు చేస్తున్నామంటే అన్నిటికీ సృష్టికర్త మూలకర్త మన అమ్మ. అమ్మ లేనిది ఏమీ లేదు, అసలు మనమే లేము. సో అమ్మ అనేది ఒక సృష్టి, కనిపించే దైవం అమ్మ. కాబట్టి అమ్మ గురించి ఎంత చెప్పినా తప్పే, ఇంకా చెప్తే ఇంకా తప్పే చేసినట్టు ఏమన్నా అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో అమ్మని మించిన దైవం లేదు, కనిపించే దైవం మన అమ్మనే. కాబట్టి ఎక్కడెక్కడో వెళ్తున్నారు, వెళ్ళండి, వెళ్ళొద్దని చెప్పట్లేదు. కనిపించే అమ్మని దైవంగా భావించి పూజించండి, మర్యాదించండి. ఎప్పుడు కూడా చిరాకు పడకండి. కానీ ఎస్పెషల్లీ వృద్ధాప్యం వచ్చినప్పుడు మీరు ఈ నవేడేస్ ఈ వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, వాటిని ఎంకరేజ్ చేయకండి, తప్పు చేస్తున్నారు. సో పురాణాల్లో చెప్తుండే అనమాట, మనము ఏదైనా మనకు అనుకోని సంఘటనలు జరిగి ఏదైనా తప్పిదాలు జరిగితే మనం పోయిన జన్మలో తప్పు చేసి ఉంటాం, అందుకే ఇది ఇలా జరిగింది, మన కర్మ వెంటాడుతుంది అంటారు. అది తప్పు అని నేను అంటాను. మేబీ ఐ డోంట్ నో, బట్ తప్పు అని నేను భావిస్తాను. ఎందుకంటే నీ కర్మ అన్నది నువ్వు చేసే నీ వ్యక్తిత్వం బట్టి నువ్వు చేసే పనుల ద్వారా ఉంటుందని నేను భావిస్తాను. ఎస్పెషల్లీ అమ్మ, మన అమ్మ ప్లస్ కన్న తల్లిదండ్రుల మీద వాళ్ళు చూపించే ప్రేమ చిన్నప్పుడు ఎలా చూపించి మీకు ఒక లెవెల్కి తీసుకొస్తుందో, అలాగే వాళ్ళు చేతగానే తనం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు అదే ప్రేమ చూపించాలి. అది చూపించకపోతే అదే కర్మ అంటారు, మీకు చెడు జరుగుతుంది. డెఫినెట్గా అది స్వర్గం నరకం మీద అంటుంటారు. అది మీరు నమ్మితే మీరు నరకానికే పోతారు. ఇది నేను నమ్ముతాను. మన కర్మ మన దగ్గరే ఉంటుంది. సో మంచి పనులు చేయండి. ఎస్పెషల్లీ మీ కన్న తల్లిదండ్రులకు మంచి పనులు చేయాలని చెప్పేసి మేము మెసేజ్ చేస్తున్నాం. ఈ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు వదిలేయండి. మీకు కావాలంటే మీ అమ్మ నాన్న చూసుకోవాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. మీ ఇంట్లోనే పెట్టండి, ఏదో హాస్టల్లో పడేసినట్టు పడేయకండి. ఎందుకంటే మేము ప్రత్యక్ష